ఇప్పుడు చెప్పండి, ఏం ఆశించి అడుగుతారు దేవుడిని? ఏం ఆశించి వెళ్తారు ఆయన దగ్గరికి? నానా మా నాన్న నా దగ్గర ఏం ఆశిస్తామైంది? అవసరమైతే నాన్నకి ఇస్తాం. భయం అయితే ధైర్యం కోసం అడుగుతాం, నాన్న భయంగా ఉందని చెబుతాం. బాధ కలిగితే నాన్న బాధగా ఉందని చెబుతాం. ఇంకేం ఆశిస్తాం? అంతే అంతే మాట్లాడు. లే మొక్కడు వెళ్ళే. ఆయనను ప్రేమించి ఆయన రెక్కలను ఆశ్రయించి సేవకులు విశ్వాసులు అన్న భేదం లేదు, అందరూ మోకాళ్ళు. నాకు జన్మనిచ్చిన తండ్రి నాకు దూరమైన, నన్ను ఎప్పుడు ఎడబాయిని తండ్రిగా నువ్వు ఉన్నావు, విడనాడని తండ్రిగా నువ్వు ఉన్నావు. నన్ను వదిలిపెట్టు తండ్రి. నువ్వు నిజమే, నీ దగ్గర నుంచి ఏదో పొందుకుందామన్న ఆలోచన ఒకప్పుడు నాకు ఉండింది. అవసరాన్ని బట్టి, సమస్యల్ని బట్టి, బాధల్ని బట్టి, ఇరుకుల్ని బట్టి, ఇబ్బందులను బట్టి వాటికి భయపడి దేవా నాకు సాయం చేయని నేను అడిగాను. కానీ ఈరోజు తండ్రి దగ్గర ఏమడుగుతాను? బాధ చెప్పుకోవటం తప్ప. కానీ భూలోకంలో మాకున్న తండ్రి బాధ విని ఆయన కూడా ఏడుస్తాడు, వదిలేస్తాడు. కానీ నువ్వు నా తండ్రివి, ఆయన కంటే ఎక్కువ. నువ్వు బాధ నువ్వు వినటమే కాదు, నీకు ఇష్టమైతే దాని నుంచి విడిపించగలవు కూడా. కానీ నీతో ఉండాల్సిన రిలేషన్, అనుబంధం నాకు ఈరోజు నేర్పించావు. ఎప్పుడు నీ దగ్గరికి చేరినని తండ్రిలాగానే చేరతాను. నా తండ్రివనే నేను కోరుకుంటాను. నా తండ్రిగానే నీతో సహవాసాన్ని ఇష్టపడతాను. నా తండ్రిగానే నిన్ను సమీపిస్తాను. నన్ను అనుగ్రహించు దేవా. నాకు నువ్వు కావాలి, నీ సన్నిధి కావాలి. నువ్వేమి ఇచ్చినా ఇయ్యకపోయినా నాకు నువ్వు దూరం కాకూడదు. నీకు నేను భారమయ్యే బతుకూడదు. నీకు అభ్యంతరకరంగా నేను ఉండకూడదు. నా తండ్రి, నేను నిన్ను బాధ పెట్టే బిడ్డగా నేను ఉండకూడదు. నీకు ఇష్టంగా ఉండాలి. నన్ను బట్టి నువ్వు సంతోషించాలి తండ్రి. నన్ను బట్టి నువ్వు గర్వపడాలి. ఆ విధంగా నేను బ్రతకాలి తండ్రి. నాకు నువ్వు కావాలని అడుగుతావా? నీ పాదాలు కావాలని అడుగుతావా? నీ రెక్కలు కావాలని అడుగుతావా? రెక్కల క్రింద నాకు ఆశ్రయం కావాలని అడుగుతావా? నేనేమేమి ఎదుర్కొంటున్నానో, ఏమేమి అనుభవిస్తున్నానో అవన్నీ నీకు తెలుసు. నీకు చెప్పాల్సిన అవసరం లేదు. కానీ అవన్నిటిని నేను కోరట్లేదు. అవన్నీ నాకు అవసరం అనుకుంటే ఉంచుతావు, అవసరం లేదనుకుంటే తీసేస్తావు. అవన్నీ నీకు తెలుసు ఏం చేయాలో. కానీ నీకు దూరం అయ్యాననేది ఒకటి మాత్రం నాకు అర్థమవుతుంది. నేను సరిగా నేను చేరుకోలేదని అర్థమవుతుంది. చేరవలసిన విధంగా, రావలసిన విధంగా నీ దగ్గరికి రాలేదని నాకు అర్థమైంది. కోరుకొనవలసిన విధంగా నేను కోరుకోలేదని నాకు అర్థమైంది. సిగ్గుపడుతున్నాను. మా నాన్నవి నువ్వు నాయన, మా నాన్నవి నువ్వే కావాలి. నీ సన్నిధి కావాలి, నీ పాదాలు కావాలి. నువ్వు కావాలి, నీ సన్నిధి కావాలి, నీ పాదాలు కావాలి, నీతో సహవాసం కావాలి, నీతో సహజీవనం కావాలి. నా గుండెల్లో ఉన్న బరువు అంతా నీతో పంచుకోవాలి. సాయం చేసినా చేయకపోయినా ముందు నీకు చెప్పుకోవాలి. నేను దేవా నీకు చెప్పుకోవాలి తండ్రి. నానా నీతో మనసు విప్పి మాట్లాడుకోవాలి. ఈరోజు నువ్వేమై ఉన్నావో నాకు చెప్పినందుకు నీకు వందనాలు నాన్న. నువ్వేమై ఉన్నావో నాకు చెప్పినందుకు నీకు వందనాలు. నీ కృతజ్ఞతలు నాన్న, నీ కృతజ్ఞతలు నాన్న. నువ్వు మనసున్న వాడివి, ప్రేమ కలిగిన. నా కోసం నువ్వు ప్రాణం పెట్టిన దేవుడు అంటే దూరం అవుతానేమో. నా తండ్రివి, నా తండ్రివి, నా తండ్రివి, నా తండ్రివి. నీకు స్తోత్రము, స్తోత్రము, స్తోత్రం. ఈరోజు నీ సన్నిధిలో నీ బిడ్డలు ఇదిగో తండ్రి మోకాళ్ళ మీద ఉన్నారు. ఏ బాధలో, ఏ వేదనలో, ఏ శ్రమలో, ఏ శోధనలో. ఇక్కడ కాదు, లైవ్లో కూడా, లైవ్ ద్వారా కూడా అనేక మంది అందుబాటులోకి వచ్చిన్నారు. వేలాదిగా వచ్చిన్నారు. వారి కళ్ళలో కన్నీళ్లు చూడు. వారు సహా ఎంత వేదనలో ఉన్నారు. వారు సహా ఏ విషయాల్లో నలుగుతున్నారు. ఇక్కడ ఉన్న బిడ్డలు ఇంతమంది, అక్కడ ఉన్న బిడ్డలు అంతమంది. నీ పిల్లలే ప్రభు, నీ పిల్లలే, నీ పిల్లలే, నిన్ను విశ్వసించిన పిల్లలే, నిన్ను గుర్తుపట్టిన పిల్లలు, నిన్ను ప్రేమించిన పిల్లలు, నువ్వు కావాలని కోరుకొని నీ రెక్కల కిందికి వచ్చిన నీ పిల్లలు
నీ పిల్లలు ఒక్కసారి నా మంచి తండ్రి, ఈరోజు అసలు నీ పాదాల దగ్గరికి వచ్చేయాలనుకున్నా, మళ్ళీ నన్ను ప్రేరేపించి నువ్వు అక్కడ వస్తే అట నా బిడ్డలు కూడా చెప్పురా, నా బిడ్డలు కూడా రావాలిరా నా దగ్గరికి, నా బిడ్డలు కూడా రావాలి. నువ్వు ఒక్కడివే ఇదా పొందితే ఎట్లా, నా బిడ్డలు కూడా పొందాలని నువ్వు మాట్లాడించావు. ఇక్కడ నీ బిడ్డలు కూడా ఈరోజు నీ సన్నిధి వెతకగోరారు. అది కన్నీళ్లలో ఉన్నారు, అదిగో కన్నీళ్లు పెట్టుకొని నీకు నానా అని చెప్పుకుంటున్న వారి వేదన తీసి, నీ బిడ్డల కన్నీళ్లు చూసి దాటిపోయే తండ్రివి కాదు, ప్రేమగల తండ్రివి. నీ రొమ్మను ఆనించుకొని ఓదార్చే తండ్రివి, ఆదరించే తండ్రివి. నీకు తృప్తికరంగా లేనేమో, చల్లారిన స్థితిలో ఉన్నానేమో, దిగజారిన స్థితిలో ఉన్నానేమో తండ్రి. నా మట్టుకు నేను, నన్ను బట్టి నీవు సంతోషించున్నట్లు నేను ఇంకా బ్రతకవలసి ఉన్నది తండ్రి. నన్ను బట్టి నువ్వు సంతోషించున్నట్లు నేను ఇంకా బ్రతకవలసి ఉన్నది తండ్రి. నానా నన్ను బలపరచు నానా, నానా నన్ను స్పర్శించు నాన్న. నీ పాదాలు కావాలి, నీ రెక్కల నీడలో ఉండాలి నాన్న. ఎన్నోసార్లు ఎన్నో విషయాలు నీ కన్నీళ్లతో చెప్పుకున్నా అంతే, తీసేసావు మొత్తం. జస్ట్ చెప్పుకున్నా, ఇట్లా ఉంది నా మనసు, ఇలా ఈ విషయంలో ఇబ్బంది పడుతున్నాను నేనని, అంతే. అడ్రస్ కూడా లేకుండా చేశావు ఆ సమస్యలని. నాకు ఎంతో చేసావు తండ్రి, నాకు చాలా సమీపంగా ఉన్నావు. నేను మరిచిన నన్ను మరవలేదు, నేను విడిచిన నన్ను విడవలేదు, నీడవలే వెంటాడు. నేను నిద్రపోతున్న వేళ కూడా మెలకువగా ఉండి నన్ను కాచుకున్నావు. ఏమని నిన్ను స్తుతించేది, ఏమని నిన్ను మహిమించేది? ఏ మాటలు సరిపోతాయి నిన్ను స్తుతించడానికి? ఏ పదాలు సరిపోతాయి నిన్ను స్తుతించడానికి? గుండె చెదరిన వేళ నా ప్రక్కన చేరి ధైర్యపరిచావు. ఎంతో మంది ఒక పక్క మెచ్చుకునే వాళ్ళు ఉంటే, ఒక పక్క పతనాన్ని ఎదురు చూసే వాళ్ళు ఉంటారు. ఎంతో మంది పాడు చేయాలని, పతనం చేయాలని కుట్రలు పన్ని పిచ్చి ప్రయత్నాలు చేస్తే వాళ్ళందరూ సిగ్గుపడేటట్టు నువ్వు చేశావు. ఎక్కడ నన్ను విసర్జించావు, ఎక్కడ నన్ను విడిచిపెట్టావు తండ్రి, నా తండ్రి. ఇదిగో నా ఎదుటున్న నా బిడ్డలు నీ బిడ్డలే ప్రభు. ఆత్మీయంగా నాకు నువ్వు బిడ్డలుగా అప్పచెప్పావు. వారి కన్నీరు చూడు, వారిని రెక్కల కిందికి పిలు, నీ రెక్కల కిందికి పిలు. వారిని ఆకర్షించు. మీ బిడ్డలను ఆదరించు తండ్రి, స్వస్థపరచు తండ్రి, ఓదార్చు తండ్రి, ధైర్యపరచు తండ్రి. గుండె చెదరి ఉన్నారు ప్రభా, గుండె చెదరిన వారిని ఆదరించే దేవుడవు కదా, కృప చూపు. నలిగిపోయి ఉన్నారు ప్రభా, నలిగిపోయి ఉన్నారు తండ్రి, నలిగిపోయి ఉన్నారు నాన్న. ఆదరణ దయచే. ప్రయాసపడి గాలివాన చేత కొట్టబడినట్టున్నారు ప్రభువా. నువ్వే అన్నావు యెషయా 54, ప్రయాసపడి గాలివాన చేత కొట్టబడి ఆదరణ లేక ఉన్నదానా, నీలాంజనములతో నేను నీ పునాదులను కట్టుదును. పర్వతాలు తొలగినను, మెట్టలు తత్తరిలినను, నా కృప నిన్ను విడిచిపోదు. నా కృప నీకు తోడుగా ఉంటుంది. అది నా కృప నిన్ను విడిచిపోదు అని మాట్లాడింది నా ప్రభు. నీ బిడ్డల్ని సంధించు. నా గుండె ఆరాటపడినట్టు నీ బిడ్డల గుండె కూడా ఆరాటపడే కదయ్యా. నీ పాదాల దగ్గరికి పరిగెత్తారు. ఎన్నో పనులు ఉన్నాయి, అన్ని పక్కన పడేశారు.
ఆ గుండె కూడా నీకోసమే కొట్టుకుంది కదా, ఆ హృదయాలు కూడా నీకోసమే ఆరాటపడి వచ్చినాయి కదా. వారిని తాకు, వారిని స్పర్శించు, వారిని ఆదరించు. వారిని ముందే ప్రేమిస్తున్నావు నువ్వు, తెలుసు నాకు. ఒకవేళ ఏ బాధలో ఏ వేదనలో నలుగుతున్నారో, తట్టుకోలేకున్నారేమో శ్రమకి, కాస్త స్వాంతన ప్రసాదించు. హృదయపూర్వకంగా నేను బాధ పెట్టను, విచారానికి అప్పగించనని సెలవిచ్చావు. వారి విచారాన్ని కొట్టివేయి. సేవకుల హృదయాల్లో ఉన్న ఆవేదనను తొలగించు. దైవజనుల హృదయాల్లో ఉన్న ఆరాటాన్ని గమనించు. దీనులై 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 తండ్రి అని నీ పాదాల దగ్గరికి వచ్చిన నీ దీన పిల్లల్ని జ్ఞాపకం చేసుకో. ఎలా వెళ్ళాలో తెలియదు, ఎలా ముందుకెళ్లాలో తెలియదు, ఏ విధంగా అడుగులేయాలో తెలియదు, ఎలా సరిచేయబడాలో తెలియదు, ఎలా ఒక మందను లీడ్ చేయాలో తెలియదు. దీనులై నీ వైపు చూస్తున్న దైవ జనాంగాన్ని జ్ఞాపకం చేసుకొని వారికి సహా తెలివిని, వివేకాన్ని, తాము నడిచి అనేక మందిని భక్తిలోనికి నడిపించడం నేర్పించు. ఒక మంచి ఆత్మీయుడు మాత్రమే ఆత్మీయులు తయారు చేయగలుగుతాడు. ఒక మంచి భక్తిపరుడు మాత్రమే భక్తిపరులను తయారు చేయగలుగుతాడు. ఒక మంచి దీనుడు మాత్రమే దీనుల్ని తయారు చేయగలుగుతాడు. ఇవన్నీ మేము నేర్చుకొని ఉన్నట్లు మమ్మల్ని అనుగ్రహించి ఆశీర్వదించు. ఈ సన్నిధిని నిలిచి సాష్టాంగపడి సాగిలపడి మోకాళ్ళ మీద నిలిచి ఇదిగో నీ సన్నిధిని కోరుకుంటున్న నీ బిడ్డల్ని ప్రత్యేకంగా జ్ఞాపకం చేసుకొని దీవించి పేరు పేరును ఆశీర్వదించి వారి శ్రమ తొలగించి సమాధానాన్ని కలిగించి ఆదరించమని నీ దయగల చేతికి బిడ్డల్ని కుటుంబాలతో సహా అప్పగిస్తూ యేసుక్రీస్తు నామములో తండ్రిగా వారు నీ దగ్గరికి చేరారు గనుక తండ్రివని, బిడ్డలుగా నీ దగ్గరికి చేరారు గనుక తండ్రిగా నీ బాధ్యత వారి విషయంలో ఏవేవి నెరవేర్చాలో నువ్వే చూసుకో. నీ పిల్లల కన్నీళ్లు తుడు అని నీకు చెప్పాల్సిన అవసరం లేదు, నువ్వు చేస్తావు అంతే. కృతజ్ఞతలు చెల్లిస్తూ యేసు నామములోనే నిన్ను మహింపరుచుకుంటున్నాం తండ్రి. ఆమేన్, ఆమేన్. ప్రియుడా నా యేసయ్యా, నన్ను గన్న తండ్రి నా యేసయ్యా, నా ప్రాణ ప్రియుడా నా యేసయ్యా, నన్ను గన్న తండ్రి నా యేసయ్యా, నా ప్రాణ ప్రియుడా నా యేసయ్యా, నన్ను గన్న తండ్రి నా యేసయ్యా. పూజింతును ఓ పూజార్హుడా, భజింతును ఓ భవతీయుడా, నీవుగాక ఎవ్వరు నాకు లేరయ్యా, నీవుగాక ఎవ్వరు నాకు లేరయ్యా. నీవే నీవే నా ప్రాణము, నీవే నీవే నా సర్వము, నా ప్రాణ ప్రియుడా నా యేసయ్యా, నన్ను గన్న తండ్రి నా యేసయ్యా. తోడు లేక దూరమైతిని, ఓదార్చేవారు లేక భారమైతిని, ఒంటరినై తోడు లేక దూరమైతిని, ఓదార్చేవారు లేక భారమైతిని. తండ్రి
తోడునైతిని తండ్రి. తండ్రి 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 నీ తోడు లేక మూడునైతిని, నీ తోడు దొరికాక చిగురించితిని, నీ తోడు దొరికాక చిగురించితిని. నీవుగాక పాడతాం, నీవుగాక ఎవ్వరు నాకు లేరయ్యా. నీవే నీవే నా ప్రాణము, నీవే నీవే నా సర్వము. నా ప్రాణ ప్రియుడా నా యేసయ్యా, నన్ను గన్న తండ్రి నా యేసయ్యా. శత్రువుల చేతులలో చిక్కుకుంటిని, సూటిపోటి మాటలతో నలిగిపోతిని. శత్రువుల చేతులలో చిక్కుకుంటిని, సూటిపోటి మాటలతో నలిగిపోతిని. తండ్రి నీ వైపు నేను చూచిన క్షణమే, తండ్రి 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 నీ వైపు నేను చూచిన క్షణమే, కష్టమంతయు తీరిపోయెను, బాధలన్నీయు తొలగిపోయెను. నీవుగాక ఎవ్వరు నాకు లేరయ్యా, నీవుగాక ఎవ్వరు నాకు లేరయ్యా. నీవే నీవే నా ప్రాణము, నీవే నీవే నా సర్వము. నా ప్రాణ ప్రియుడ నా యేసయ్యా, నన్ను గన్న తండ్రి నా యేసయ్యా. క్షణమైన నీ నామం మరువకుంటిని, మరణమైన మధురముగా ఎంచుకుంటిని. క్షణమైన నీ నామం మరువకుంటిని, మరణమైన మధురముగా ఎంచుకుంటిని. తండ్రి నీవున్నావని బతుకుచుంటిని, తండ్రి 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 నీవున్నావని బతుకుచుంటిని. నా కొరకు నీవు, నీ కొరకు నేను, నా కొరకు నీవు, నీ కొరకు నేను. నీవుగాక
యేసయ్యా పూజింతును ఓ పూజారుడా భజింతును ఓ భవతీయుడా పూజింతును ఓ పూజారుడా భజింతును ఓ భవతీయుడా నీవుగాక ఎవరు నాకు లేరయ్యా నీవుగాక ఎవరు నాకు లేరయ్యా నీవే నీవే నా ప్రాణము నీవే నీవే నా సర్వము నా ప్రాణ ప్రియుడ నా యేసయ్యా నన్ను గన్న తండ్రి నా